హిందూ సమాజాన్ని ఉద్ధరిస్తామని చెప్పని, ఆంధ్రప్రదేశ్లో హిందూ సమాజానికి మేమే గ్రాండ్ అంబాసిడర్ అని చెప్పాను. ఆంధ్రప్రదేశ్లో హిందూ సమాజానికి మేలు చేసేటటువంటి ప్రభుత్వాన్ని, మేలు చేసినటువంటి వ్యక్తిని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, గత ప్రభుత్వం మీద బురద జల్లి మేమే హిందూ సమాజానికి మంచి చేస్తామని చెప్పినటువంటి వారు ఈ మధ్య కాలంలో, ఈ సంవత్సర కాలంలో ఏ రకమైనటువంటి హిందూ దేవాలయాల్లో జరిగినటువంటి సంఘటనల్ని మనం గుర్తు చేసుకుంటే, తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పారు. అది అవాస్తవం, పూర్తిగా అవాస్తవం తేలింది. అలాగే కాశీనాయ క్షేత్రంలో పూర్తిగా ఏకపక్షంగా అక్కడ ఉన్నటువంటి దాన్ని కూలగొట్టారు, గోడలన్నీ కూలగొట్టారు, అన్నదాన సత్రాలు కూలగొట్టారు, గోశాలలు కూలగొట్టారు. అలాగే అన్నవరంలో ఏం జరిగిందో మనం చూసాం. అలాగే సింహాచలంలో గోడ కూలినటువంటి సంఘటనలు ఎంతమంది మృతి చెందారో చూసాం. ఇలాగా హిందూ దేవాలయాల్లో సంఘటనలు జరుగుతూ ఉంటే, అపచారాలు జరుగుతూ ఉంటే ఎందుకని ఈ ప్రభుత్వం మౌనంగా ఉంది? దానికి సమాధానం చెప్పకుండా మళ్ళీ ఈరోజు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల్ని వేలం వేయడం కోసం వాళ్ళకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేయడానికి ముందుకు రావడం అనేది తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తాను. ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా, గతంలో మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, తిరుపతిలో జరిగినటువంటి సంఘటన కానీ, వైకుంఠ ఏకాదశి రోజు జరిగినటువంటి సంఘటన కానీ, కాశీనాయన క్షేత్రంలో జరిగినటువంటి సంఘటన కానీ, అలాగే నక్షత్ర తాబేళ్లు చనిపోయినప్పుడు కానీ, సింహాచలంలో గోడ కూలి, వీటన్నిటికీ ఎవరు బాధ్యత? ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే సనాతన ధర్మం అంటున్నారు. నిన్నగాక మొన్న లేటెస్ట్గా జరుగుతున్నటువంటి అష్టాదశ పీఠాలు సంబంధించినటువంటి ఎంత పవిత్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం అంటే ఎవరికి, ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో ఒకసారైనా వెళ్ళాలని కోరుకుంటారు. అలాంటిది ఆ క్షేత్రంలో కూడా నిన్న బెల్ట్ షాపులు, మందు పట్టుకున్నారు పోలీసులు. ఏం చేస్తుంది ప్రభుత్వం? కళ్ళప్పకిచ్చి చూస్తూ ఉందా? లేటెస్ట్గా ఒక సంఘటన జరిగింది శ్రీకాకుళంలో, కళింగపట్నంలో పెద్దపల్లిపేట అని చెప్పారుంటే అక్కడ జరిగినటువంటి సంఘటన కోదండ రామ దేవాలయంలో అక్కడ వామనావతారానికి సంబంధించినటువంటి విగ్రహాన్ని కాళ్ళు చేతులు ఎరగొట్టారు. బలరాముడికి సంబంధించినటువంటి విగ్రహానికి నాగలి ఎరగొట్టారు. అలాగే కల్కిగా శ్రీరామచంద్రుడికి సంబంధించి, పరశురాముడికి సంబంధించి, నరసింహస్వామికి సంబంధించి, శ్రీకృష్ణుడికి సంబంధించి ఆ ఆలయంలో ఉన్నటువంటి వారి చేతిలో ఉన్నటువంటి కత్తి కానీ, నాగలి కానీ, పిల్లల గ్రోవి కానీ వీటన్నిటినీ కూడా ధ్వంసం చేశారు. ప్రభుత్వం దీని మీద కిమ్మలేదు. ఇంతవరకు కూడా బాధ్యులైనటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా మాట్లాడలేనటువంటి దుస్థితిలో సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మం మీద దాడి జరుగుతుంటే మాట్లాడకుండా హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తప్పుదారు పట్టించేటటువంటి కార్యక్రమం తీసుకుంటారు. నిన్న జరిగినటువంటి మహానాడులో ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మం గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు తీర్మానం చేయలేకపోయారు? ఎందుకు మాట్లాడలేదు? సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఇష్యూ చేసినటువంటి GOMS నెంబర్ 139 ఈ నోటిఫికేషన్ని మీరు వెంటనే విత్డ్రా చేసుకోవాలి అని చెప్తా ఉన్నాం. ఎందుకంటున్నామంటే నెల రోజుల కాలంలో మీరు అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి అని చెప్పారు. ఈ దేవాదాయ సంబంధించినటువంటి దాతలు ఇచ్చినటువంటి భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. మీకు కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా